జయ జగదంబే. ఈ ఛానల్లో నే గత లెటర్సే 5-6 మంత్స్ నుంచి గమనించిన ఒక ప్రధానమైనటువంటి లక్షణం అన్నా లేదా తీరు నాలో ఏదైతే మన జీవితాల్లో జరుగుతాయో వాటిని మనం చాలాసార్లు గౌరవించడం ఇన్ ది సెన్స్ అది ఫలానా కారణంగా వచ్చి ఉండొచ్చులే, లేదా మనమేం చేసుంటాము ఆ ఆలోచన ఉండదు. ఎక్కువసార్లు మన కష్టానికి వేరే వాడు కారణం అవుతాడు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు మొట్టమొదటి నేర్చుకోవాల్సిన పాఠం, మన కష్టానికి వేరేవాడు ఎవ్వడు బాధ్యుడు కాదు. మన సుగుణాలకి మన దుర్గుణాలకి వేటికి ఇంకొకళ్ళు బాధ్యులు కారు. ఈ దేశంలో ఎన్ని శాస్త్రాలు చెప్పినా మనకి ఎంత పెరోకల్ వ్యూ ఆఫ్ థింగ్స్ అంటే చాలా సంకుచితమైనటువంటి దృష్టి ఉంటుంది. మన కళ్ళ ముందు ఒక సమస్య ఉంది, ఆ సమస్యని ఆ ఒక్క సమస్యగానే చూస్తాం. మన జీవితంలో మనకి తెలిసి మన తల్లిదండ్రులు, మనము, మన భార్య బిడ్డలు, అన్నతమ్ములు, వాళ్ళు ఇంకా ఏమేం చేసుంటారో ఆ సమస్య ఆ స్థితికి రావడానికి మనం చూడడానికి ఇష్టపడం. ఆ ఒక్క సమస్యకి మనకి స్టాండ్ అలోన్ సొల్యూషన్ కావాలి. అలా అవదు. మొత్తం అనేక సంఘటనల యొక్క సమ్మిశ్రణం అవుతుంది. కల్మినేషన్ అంటాం కదా ఇంగ్లీష్లో. అలా ఉంటాయి. మనకి ఎవరైనా సహాయం చేద్దామని అనుకున్నా మనం సహాయం తీసుకోం. దీన్ని కర్మనండి, ఫ్రీ విల్ అనండి, ఇంకేమన్నా అనండి. ఒక ఫలానా వ్యక్తి మీ ప్రభుత్వానికి ఇలాంటి ఇబ్బంది పెడతాడు, మీ దగ్గరలోనే ఉంటాడు, మీ దగ్గర వ్యక్తి అతను అని నా 21-22 ఏళ్ల వయస్సులో ఒక రాజకీయ పార్టీ అధినేత, తిరుగులేని అధినేత, అతను పెద్ద ఉత్తరం రాశాను. అంత చిన్న వయసులో అతని మీద అభిమానం కొద్దీ ఎక్కడెక్కడ సమాచారం సేకరించేవాడిని. అంటారే ఇంగ్లీష్లో ఇయర్స్ టు ది గ్రౌండ్ అని. అది యుద్ధాల విషయంలో పూర్వం వాడేవాళ్ళు. అంటే చెవులు నేల కానించి దూరంగా వచ్చేటువంటి గుర్రపు డెక్కల చప్పుడిని విని ఎంత దూరంలో ఉందో శత్రుబలగం చూసుకుని ఇక్కడ తన వార్ స్ట్రాటజీ, యుద్ధ వ్యూహాన్ని రచించేవాళ్ళు జనరల్స్, సేనాధిపతులు. దాన్ని ఇయర్స్ టు ది గ్రౌండ్ అనే పదం వాడతారు. ఆ దృష్టి ఆ రాజకీయ నాయకులు లేకపోయింది. అతని మీద అభిమానం కొద్దీ రకరకాల చోట్ల నుంచి నేను సమాచారాలు 21-22 ఏళ్ళు నాకు అప్పుడు. ఇన్లైన్ లెటర్ ఏదో పెద్దది రాశాను, చిన్న అక్షరాలతో పెద్ద ఉత్తరం రాశాను. మీ దగ్గర ఉన్నటువంటి మీ బంధువు ఈ పనులు చేస్తున్నాడు, ఆయన పలా చోట్ల ఆస్తులు కొన్నాడు, ఆయన ఇలా మిగతా నేను ఎవరు చెప్పట్లేదు, వాళ్ళు ఎమ్మెల్యేలా ఎంపీలా మాట్లాడట్లేదు, ఇలా చేస్తున్నాడు ఆయన. మీ ప్రభుత్వం కూలిపోతుంది, మీరు ఆవేశంలో ఉంటున్నారు, మీరు ఏకఛత్రాధిపత్యంగా అలా ఉంటే కష్టం అని పెద్ద ఉత్తరం రాశాను నేను. సమాధానం లేదు.
నిజంగా ఆ వ్యక్తిగా ఉత్తరం వెళ్ళిందో లేదో నాకు తెలియదు. తర్వాత ఒక్క 1.5 years ప్రభుత్వం కూలిపోయింది. నేనేవేవి ఆ ఉత్తరంలో రాశానో అవే జరిగాయి. మరి వాళ్ళకి ప్రభుత్వాధినేతలకి గూఢచారి వ్యవస్థ ఉంటుంది కదా. ఒక మామూలు 21 ఏళ్ళు 22 ఏళ్ళు ఒక అభిమానికి తెలిసిన విషయం ఆ వ్యక్తి తెలియలేదా? బుద్ధి కర్మానుసారిని చూడము. అలాగే 2019 టైంలో అనుకుంటాను, ఇంకొక రాజకీయ నాయకుడికి, నాయనా నువ్వు ఏదేది ఒక నాన్ ఇష్యూ ఉందో దాన్ని నువ్వు పెద్ద ఇష్యూగా పట్టించుకుంటున్నావు. నీ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది, మళ్ళీ నువ్వు గెలవవు, పనులు చేస్తున్నావు. నువ్వు చక్కటి అడ్మినిస్ట్రేటివ్ మాత్రమే, మంచి రాజకీయ నాయకుడు కాదు. 1, 2, 3, 4 ఇవి చెయ్యి. అతను చేయలేదు, ప్రభుత్వం కూలిపోయింది. ఇది హై ప్రొఫైల్ కేసులు చెప్తున్నాను మీకు. నేను 82లో భారతీయ జనతా పార్టీ 2 సీట్లు వచ్చాయి. 84 ఏమో. అప్పుడు వాజ్పేయి ప్రెసిడెంట్గా కూడా ఉండేవారు. నేను పెద్ద ఉత్తరం రాశాను ఆయనకి, ఇలా 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 ఈ పనులు చేస్తారు మీరు, ఇవి చేస్తే కానీ ప్రజల్లోకి మీరు వెళ్ళరు అని. ఒక 1 లైనర్ వచ్చింది ఆయన సంతకంతో. నాకు మా పార్టీ మీద మీకున్న అభిమానానికి కృతజ్ఞతలు, మీరు చెప్పిన విషయాలు మేము దృష్టిలో తీసుకుంటాం. 84 2014 వరకు దాదాపుగా అందులో వాళ్ళు ఏవీ ఇంప్లిమెంట్ చేయలేదు. వన్స్ అగైన్ దీన్ని ఏమంటారు మీరు? కర్మ, కేవలము కర్మ, దేశం యొక్క కర్మ. ఒక మంచి ప్రభుత్వం ఈ దేశానికి వచ్చే యోగం లేక, అంటే నిర్ణయాత్మకమైనటువంటి అడుగులు వేయగలిగేటువంటి ప్రభుత్వం ఈ దేశానికి వచ్చే అవకాశం లేదు. వాళ్ళకి ఆ బుద్ధి పుట్టదు. ఎంతోమంది సమస్యలు రాస్తారు, ఆ సమస్యల మీద పరిష్కారం చెప్పబోతాను, అది వాళ్ళు పాటించరు. అది వినకుండా మీరు మా జీవుడి స్థాయిలో చూసి నా నడక ఎలా ఉందో చెప్పండి అంటారు. ఎన్నోసార్లు చెప్పుంటాను, మీ జీవుడు తనంతట తాను కానీ, లేదా మీ గురువులు కానీ, మీ మార్గదర్శకులు కానీ నాకేమన్నా స్ఫురింపజేస్తే తప్పిస్తే నేను చేయగలిగేది ఉండదు అని నమ్మేందుకు ఇష్టపడరు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఒక సమస్యకి ఏదైనా పరిష్కారం రాదగి ఉంటే కూడా మన కర్మ దానికి ఒప్పుకోకపోతే మనం ఆ పని చెయ్యలేము. ఒక మంచి మాట చెప్పచ్చు కదా అనిపిస్తుంది, మంచి మాట వినాలనిపించదు. అంతవరకు ఎందుకు? నా జీవితంలో ఇంతమంది యోగుల్ని చూసుంటాను నేను. ఒకానొక యోగిని దగ్గరికి నేను వెళ్ళాను 2013 టైంలో. ఆవిడ ఒక నిమ్మకాయ నా చేతిలో పెట్టి పట్టుకోమన్నారు, కళ్ళు మూసుకున్నారు. కొంత తడవ అయిన తర్వాత ఆవిడ షీ వాస్ లుకింగ్ విజిబుల్లీ షేకెన్. ఆవిడ చాలా చెదిరిపోయినట్టు కనిపించారు. అమ్మ ఏమైంది అని అడిగాను. అప్పుడు నాకు ఇంకా కళ్ళు ఉన్నాయి. నాన్న ఒరే పెద్ద ప్రమాదం వస్తుందిరా నాన్న, నాకు తెలియటం లేదు. ఆవిడ బాధ ఏమిటి? నేనేదో పెద్ద సాధకుడిని, ఒక పెద్ద ప్రమాదం వస్తుంది, దాంట్లోంచి ఆవిడ కాపాడగలరు, కాపాడలేకపోతున్నారు.
ఇది పెద్ద ప్రమాదం రా, ఇది చాలా చాలా కీడు జరగబోతుందిరా నాన్న నీకు. ఏం జరగబోతుందమ్మా? అమ్మ లేదా నాకు అంటే, ఉంది కానీ అయినా ప్రమాదం ఉందిరా అన్నారు. పోన్లేండమ్మా, అంత ప్రమాదం ఉంటే రాదలుచుకుంటే అమ్మ రానిస్తే వస్తుందిలేండి అన్నా నేను. దాదాపు 10 నెలల తర్వాత ఒట్టి పుణ్యాన్ని ఒక ఉద్యోగం మారుతున్నాను, ఇంకో ఉద్యోగంలోకి. వెంటనే కొత్త ఉద్యోగంలో ప్రయత్నించి జాయిన్ అయిపోయేది ఏం లేదు కదా అనుకుని కళ్ళు చెక్ చేయించుకుందామని వెళ్ళాను. వెళ్ళక్కర్లేదు, నిజానికి అప్పుడు వెళ్ళక్కర్లేదు కళ్ళు చెక్ చేయించుకుందుకు. వెళ్ళాను. ఫలితం ఈరోజు ఇలా ఉన్నాను. అయితే అలా వెళ్ళకపోతే ఊహిస్తానా? ఆ అమ్మగారు చెప్పింది, ఆ యోగిని చెప్పింది, ఆ ప్రమాదం ఏమిటి అనేది ఆవిడికి స్ఫురించలేదు. స్ఫురించనివ్వలేదు నా కర్మ, స్ఫురించనివ్వలేదు. యోగినే మహా ముఖ్యమంత్రులకి, రాజకీయ నాయకులకి, నక్సలైట్లకి ఆవిడ భవిష్యత్ బోధ చేసి వాళ్ళని హెచ్చరించిన తల్లి ఆవిడ. తెలియకపోవడం ఏముంటుంది? నాకు కూడా స్ఫురించలేదు. ఈవేళ కళ్ళు ఇలా ఉన్నాయి. ఒక కుర్చీయో, ఒక కిటికీయో, దీపమో ఎప్పుడో కనిపించినట్టు లేకపోతే లేనట్టు. ఇది నా విషయంలో ఇలా జరిగింది. ఎక్కడ మనం కర్మని గౌరవిస్తాము, ఓ రిగ్రెషన్ చేయించుకుంటాం, అప్పుడు ఏమైనా జీవస్థాయిలో ఏ దుష్కర్మ కారణంగా మనం ఈ స్థితికి వచ్చామో అక్కడ ఏమైనా పశ్చాత్తాపడితే ఆ రిగ్రెషన్లో మనం అవతల వాళ్ళంత సమర్థులు ఏమైనా రిగ్రెషన్లో తీసుకెళ్ళగలిగితే ఒక్కొక్కసారి ఆ కర్మ పలచబడే అవకాశం ఉంటుంది. కర్మ శాంతం తీసేస్తామనే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. గురువులు అంటారు, మేము తలుచుకుంటే కర్మ లేదంటే ఇంకా ఉండదు అని. నిజమే, కానీ అనరు. మన కర్మను అనుభవించవలసిందే. ఎటూ అనుభవించవలసిన కర్మని వీలైనంత తక్కువ ఏడుస్తూ అనుభవిస్తే మనం ఆ ఏడుపులో పక్క వాళ్ళని ఎవరినో దానికి బాధ్యులు చేయకుండా ఉంటాం. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను. అట్లాంటిస్ ఎరా ఏదో అంటారు దాన్ని. ఈ మానవ జాతి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఉన్నత శిఖరాలని అందుకుంది అంటారు. అదే ఆ నాగరికత మొత్తం కలిసిపోయింది కాలంలో. ఆ టైంలోంచి ఆ ఇరాలో ఉన్నటువంటి ఒకానొక సోల్, మీరు ఋషి అనండి, శాస్త్రవేత్త అనండి, ఆ సోలు భూమి మీదకి వచ్చింది. మళ్ళీ ఒకానొకటి సోల్ నా దృష్టికి వచ్చింది. అది నా సోల్ భయంకరమైన తెలివితేటలు, విపరీతమైన అహంకారం మీలో. ఇది థియోసాఫికల్ సొసైటీ వాళ్ళ పుస్తకాలు కానీ, పిరమిడ్ వాళ్ళ పుస్తకాలు కానీ చదివే అలవాటు ఉన్న వాళ్ళు కొంత పరిచయం ఉంటుంది ఈ పదంతో. వాళ్ళు తగులుబడిపోయింది వాళ్ళ అహంకారం కారణంగానే. అప్పటి ఆ నాగరికత, అంతటి తెలివైన వాడు ప్రపంచానికి సహాయం చేద్దామని వచ్చిన సోల్లో అహంకారం అలాగే ఉంది. మొట్టమొదట కాలేజీలో ఒకనొక కాలేజీలో జాయిన్ అయ్యి కాలేజీలో ప్రొఫెసర్తో గొడవ పెట్టుకుని కాలేజీ డ్రాప్అవుట్ అయిపోయాడు ఆ కుర్రాడు. ఎందుకంటే వీడికి ఎక్కువ తెలుసు ప్రొఫెసర్ కంటే. వీడి ప్రొఫెసర్ని క్వశ్చన్ చేశాడు, వాళ్ళు
రెస్టికేట్ చేశారు, బయట పంపించేశారు. డ్రాప్ అవుట్ అయిన కుర్రాడు పుష్పక విమానంలో అంతమంది ఎలా పడతారు, ఎప్పుడు ఒకటికి ఎలా ఖాళీ ఉంటుంది అన్న దానికి వివరణ ఇచ్చాడు. అక్కడ టైంని మేనేజ్ చేయగలిగే ఒక సిస్టమ్ ఉంటుందండి ఆ విమానంలో. ప్రతివాడు కూర్చున్న తర్వాత ఆ స్పేస్ టైంలో వెనక్కి వెళ్తుంది. ఎప్పుడైతే టైంలో వెనక్కి వెళ్తుందో అక్కడ ఖాళీ ఏర్పడుతుంది. నేను కరెంట్ టైంలో లేదు, అది పాత టైంలో ఉంది. సో ఆ సీట్ ఎప్పుడు ఖాళీయే. ఇది ఒకసారి చెప్పాను నేను. తర్వాత కాక్పిట్లో ఆ కన్సోల్ మీద అంత అక్కర్లేదు, ఒక్క డాష్బోర్డ్ తయారు చేస్తాను. జీపీఎస్కి బదులు ఇంకొక డ్రైవింగ్ ఆర్ గైడింగ్ మెకానిజం పైలట్కి పెడతాను అని తన ప్రపోజల్ని సైన్స్ అనేటువంటి ఒక మ్యాగజైన్కి ఆస్ట్రేలియాలో ఒక R&D ఆర్గనైజేషన్కి పంపించాడు. రిప్లై లేదు. రిమోట్ స్విచ్లు రాకముందు మామూలు మన ఇప్పుడు ఉంటాయి కదా ఇంట్లో స్విచ్లు, అవి కరెంట్ ఏమంటే స్విచ్ బోర్డుకి వెళ్ళి మనం అక్కడ వెళ్ళగలిగిన రిమోట్తో ఆన్ ఆఫ్ చేయడం, అది రాకముందు ఆ అబ్బాయి మొదలుపెట్టాడు. ఇట్ డిడ్ంట్ టేక్ ఆఫ్. అలాగే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో చాలా ఏమంటారు దాన్ని, బ్రహ్మాండమైన మార్పు తీసుకొచ్చేది. ఒక మిక్స్ చేయడానికి, ఆ వేరియస్ కాంపోనెంట్స్ మిక్స్ చేసేదానికి ఏదో సులువు పద్ధతి, ఏదో మోర్ ప్రెసిషన్. ఒక చిన్న మార్పు కావాలి, చిన్న నామ్స్లో మార్పు కావాలి. ఆ ఇండస్ట్రీ వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు, ఏమంటారు దాన్ని, వాళ్ళు ఇవ్వాలి. ఇంతవరకు ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆ మార్పు తీసుకురాలేదు, చిన్న మార్పు తీసుకురాలేదు. అతను ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అవ్వకముందు చెప్పాడు, మన దగ్గర సిస్టమ్స్ బాగోలేదు, వీళ్ళు ట్రాక్ చేసే పద్ధతి లేదు, డేటా ఇప్పటికీ కూడా వీళ్ళు పీస్ఫీల్గా ఉంటుంది, ఇంటిగ్రేట్ చేసి చూసుకోరు అని తను ఒక ప్యాకేజ్ చేసి పట్టుకెళ్ళాడు. ఎక్కడెక్కడికి వెళ్ళాడో చెప్పలేను నేను. అందరూ మెచ్చుకుని కౌగిలించుకుని ఓ సూపర్ అంటారు. అతనికి ఎవ్వరూ అవకాశం ఇవ్వరు. ఇవి నేను ఒక వ్యక్తి యొక్క ఒక యంగ్ మ్యాన్ యొక్క ఫ్రస్ట్రేషన్ గురించి మీకు చెప్పట్లేదు, ఒక దేశము లేదా ఒక ప్రపంచం యొక్క కర్మ గురించి మాట్లాడుతున్నాను నేను. మీకు ఎన్ని సొల్యూషన్స్ కనిపించినా మీరు చెయ్యరది, బికాస్ యూ ఆర్ నాట్ డిస్టైన్డ్ టు గెట్ దట్ కంఫర్ట్. మీకు ఆ సౌకర్యం మీకు అందేటువంటి ఆ కర్మ మీకు ఇంకా లేదు. మీకు అంటే మనం మనుషులు రాదు, మనకి అది దొల్లండి రాదు. కొన్ని మార్పులు దేశవ్యాప్తంగా ఉండే రైతాంగానికి ఒక పెద్ద పెనుమార్పు రావాలి. ఆ చట్టాన్ని రోల్ బ్యాక్ చేయించాం మనం. కర్మ, దేశం యొక్క సామూహిక కర్మ. ఒక వ్యక్తి దొల్లితే అవదు. నేను మీలో ఎవరన్నా రాసినటువంటి ఇండివిజువల్ సమస్యలు ఇక్కడ కావాలనే కోట్ చేయట్లేదు, ఎందుకంటే జనాంతకంగా చెప్తే మీరు అర్థం చేసుకుంటారు అనే భావంతో చెప్తున్నాను. అంత దేశానికి, ప్రపంచానికి మాట్లాడుతున్నాను నేను. మనకి సాధన చెయ్యాలని ఉంటుంది, మొదలు పెడతాం. స్తోత్రం చేయాలా, చండీ పాఠం చేయాలా, అర్చన చేయాలా, ఫలానా చేయాలా, 1000 ప్రశ్నలు వస్తాయి. మనకి తెలియకొస్తాయా?
ఈ దేశంలో ఆధ్యాత్మికత గురించి తెలియని వాళ్ళు ఎవరు? వాల్మీకి రామాయణం రచించడానికి ఏ ఉపాసనలు చేశాడు? నారదుడు చెప్పిన ఒక్క మరా అనే 2 అక్షరాలు కాదా? మనం ఎన్ని కథలు చదువుంటాం. ఆ పాలమ్మాయి లేటుగా వస్తే ఆ రిషియో లేకపోతే మరో ఇంకొక ఆయన ఎందుకమ్మా లేటుగా వచ్చామంటే, వరద వచ్చిందంటే గోవిందనామస్మరణ చేయమ్మా, నది బెంచి వచ్చేస్తావు అని చెప్తాడు ఆయన. ఆ పిల్ల గోవింద గోవింద అనుకుంటూ వచ్చేస్తుంది. ఈయన ప్రయత్నం చేస్తాడు, దాన్ని చూసి మునిగిపోతాడు. ఎందుకు? ఆ పిల్లకి విశ్వాసం ఉంది, ఈయనకి లేదు. వెన్నముద్దలోని చిన్నప్పుడు ఒక కథ ఉండేది. ఓ గురువుగారి దగ్గరికి వెళ్ళే శిష్యుడు గురువుగారి పుట్టినరోజుకి అందరూ ఏవో ఒక బహుమతులు ఇస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న పేదవాళ్ళు. వాడు వాళ్ళ అమ్మ దగ్గర ఏడుస్తాడు, మనం కూడా గురువుగారికి ఏమైనా ఇవ్వాలమ్మా అని. ఏమిస్తాను నాన్న, మనకేం లేదు కదా. అడవి మార్గంలో రావాలి గురువు దగ్గర నుంచి శిష్యుడు వాళ్ళ ఇంటికి రావాలంటే. భయం వేస్తుంది అడవిలో వచ్చేటప్పుడు. అంటే ఏం చేయాలో తెలియక తల్లి ఉంటుంది, మీ అన్నయ్య ఉన్నాడు రా, అక్కడ అడవిలోనే ఉంటాడు, గోవులు కాచుకుంటూ ఉంటాడు. అన్నయ్య పేరేమిటి? గోవిందుడు. ఎప్పుడా భయపడితే పిల్ల నా సాయం వస్తాడు. అంటే ఈ కుర్రాడికి ఎంత ఆ ఒక్క పాయింట్ మీదే వాడు ఫోకస్. అడవిలో భయం వేస్తే అన్నయ్య వస్తాడు. అదే అన్నయ్య అయితే మన ఇంట్లో ఎందుకు ఉండడు, వాడు అడవిలో ఎందుకు ఉంటాడు, ఆవులు కాచుకుంటూ ఎప్పుడు అడవిలో ఈ ప్రశ్నలు నేను రావు వాడికి. వాళ్ళ అమ్మ వాడికి వాడి సమస్యకు ఒక పరిష్కారం చెప్పింది, పీరియడ్. ఇంకేం చూడ్డు వాడు. మీకు ఈ కథ చాలామంది తెలుసుంటే మళ్ళీ పునరుక్తి కాబట్టి మన్నించండి, కానీ ఈ కథ చాలా ముఖ్యం, అందుకు చెప్తున్నాను. వీలైనంత సంక్షిప్తంగానే చెప్తాను. సరే, వీడు 1-2 సార్లు చీకటి పడేసరి గురుగారితో వచ్చేటప్పుడు అన్నయ్య, గోవిందన్నయ్య అని పిలుస్తాడు. ఒక చామంచాయిగా ఉండే కుర్రాడు, ఒక చేతిలో వేణువు ఏవి ఉంటాయి, వస్తాడు. ఎరా తమ్ముడు, లేట్ ఆలస్యం అయింది అన్నయ్య, కొద్దిగా వస్తావా? ఆ నాన్న, ఇంట్లోకి రాకూడదురా, నేను గుమ్మం వరకు వస్తాను, నీకు మన ఇంటి మగ వరకు వస్తాను, ఇంట్లోకి రాను, అమ్మని వాళ్ళ తర్వాత కలుస్తానని చెప్పు అంటే సరే అన్నయ్య. అలా చీకటి పడిన ప్రతిసారి అతను సాయం వస్తాడు. ఎప్పుడైనా ముందు వచ్చేస్తే కూడా, కాస్త వెలుగుంటే కూడా ఆ అన్నయ్యతో కబుర్లు చెప్పుకుందుకు ఈ పిల్లాడు పిలుస్తాడు, అన్నయ్య ఎక్కడున్నాను. అతను వస్తాడు, కబుర్లు చెప్తాడు, సంధి వేళ తమ్ముడిని తీసుకొచ్చి ఇంట్లో దింపేస్తాడు. ఈ ఒకసారి అమ్మ చెప్పింది కాబట్టి కుర్రాడు మళ్ళీ అమ్మతో ఏమండు, అన్నయ్య వస్తున్నాడు అని. సరే, ఆ గురువుగారి ఇంట్లో పుట్టినరోజు కదా, వీడు వాళ్ళ అన్నగారితో చెప్తాడు. దిగులుగా ఉంటాడు. ఎరా అలా దిగులుగా ఉన్నావు అంటే, అమ్మా నాన్న దగ్గర ఇవ్వడానికి ఏం లేదన్నయ్య, రేపు గురువుగారి పుట్టినరోజు, అందరూ బహుమతులు ఇస్తున్నారు, పోలేరా మనకున్నది మనం ఇద్దాం. ఏమిద్దాం అన్నయ్య, ఏం లేదు. అరే నేను ఉన్నాను కదరా, ఈ వెన్న ఇవ్వరా, మన దగ్గర వెన్న ఉందిగా, మంచి వెన్న అని చెప్పు అని చెప్పి చిన్న కుండలో ఇస్తాడు వెన్న. ఆనందంగా పట్టుకెళ్తాడు పిల్లాడు. అందరూ నవ్వుతారు. వాడిని చూసి, ఎరా వెన్నట్టుకు వచ్చావా కుండలో అని. గురువుగారు అంటారు, వాడికి వాడు ఉన్నది వాడు ఇచ్చాడు రా అని లోపల పట్టుకెళ్ళి వేసేవే, అది గిన్నెలో వేవే అంటాడు భార్యని. ఆవిడ కుండ నిమ్మరిస్తుంది. మళ్ళీ పిల్లాడి తెచ్చిన కుండ నిండా వెన్న ఉంటుంది. పొరపడ్డానేమో అనుకుని మళ్ళీ వేస్తుంది. మళ్ళీ వేస్తే మళ్ళీ వేస్తే మళ్ళీ. అది అక్షయం. గబగబా వచ్చి చెవులో చెప్తుంది గురువుగారికి, ఇలా జరుగుతోంది అని. ఆయన చూసి, ఏమిట్రా ఇది అంటాడు. అంటే మా అన్నయ్య ఇచ్చాడు. వీడికేం తెలియదు, మా అన్నయ్య ఇచ్చాడు. ఎవరు ఇవన్నీ ఎవరు ఇచ్చారు? మా అన్నయ్య ఇచ్చాడు. మీ అన్నయ్య కొంటాడు. ఇలా అడవిలో ఉంటాడు. ఏం చేస్తుంటాడు? ఆవులు కాస్తూ ఉంటాడు, ఇంకా వేణు ఊతూ ఉంటాడు. గుడ్డె జల్లుమంటుంది గురువుగారికి.
సరే నీతో పాటు వస్తాను రా, మీ అన్నయ్యని కలుపుతావా అంటాడు. ఏముంది, మా అన్నయ్య ఎంత వాళ్ళు కాచుకునేవాడి మీద కలవడానికి ఏముంది, రండి అంటాడు. ఎంత పిలిచినా రాడు అన్నయ్య. ఏడుస్తాడు. నా పరుగు పోతుంది అన్నయ్య, అబద్ధం చెప్పి అనుకుంటారు. అప్పుడు పొదల చాటు నుంచి వస్తాడు ఏడుస్తుంటే. రే, ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చేసి మా అన్నయ్యని కలుపుతాను అనకూడదురా. ఏ అన్నయ్య, ఎందుకు కలపకూడదు? వాళ్ళకి నన్ను చూసే ఇది లేదురా, అధికారం లేదు, అర్హత లేదు. అదే మాట గురువుగారు చెప్తే ఆయన ఏడుస్తాడు, ఒక్కసారి కనిపించమనని. సరే, ఇంకా నువ్వు సాధన చేయాలయ్యా, కనిపిస్తానులే అని చెప్తాడు అనుకో. ఈ కథలో ఏం జరుగుతోంది? వాడు నమ్మితే కృష్ణుడు వస్తాడు. బయ్యమ్మ గారిని మా తాతగారు ఊళ్ళో ఒక ఆవిడ ఉండేవారు, రాజులావిడ, ముసలావిడ, ఊరి చివరిని ఒక్కరు ఉండేవారిని వెనుకడి. నా భయం, నాకు చీకటినే భయం. ఆవిడ ఒక్కరే బయ్యమ్మ గారు ఎలా ఉంటారో అనుకునేవాడిని. ఆవిడ భద్రాచలం వెళ్ళిపోయినప్పుడు దారి తప్పారు ఆవిడ. ఎవరితోటే వెళ్ళారు, ఇప్పుడు మాట కాదు, 60 ఏళ్ల క్రితం. ఆవిడ ఎవరు అక్కడ రక్ష? రావుడే తోడు అనుకుందిట. రావుడే తోడు. దండం పెట్టుకుంది ఆవిడ. రామచంద్రమూర్తి, దారి తప్పాను. ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు అలా వెళ్తూ, ఎక్కడికి వెళ్ళాలమ్మా అన్నారు. అంటే ఇలా దారి తప్పానయ్యా, రండమ్మా అని తీసుకెళ్ళి వాళ్ళదే దింపేశారు. బాగా తీసుకొచ్చారు నాయన అని వాళ్ళకి దండం పెట్టడానికి థ్యాంక్స్ చెప్పాలని వెనక్కి తిరిగింది. వాళ్ళు లేరు. మహారామభక్తురాలని చెప్పుకునేవారు ఆవిడని. ఆవిడ కళ్ళనీళ్ళు పెట్టుకుంది, రాముడు లక్ష్మణుడే వచ్చారని. ఎందుకు ఈ కథల్ని ఎందుకు చెప్తానో తెలుసా అండి? మనందరికీ కథలు తెలుసు, అందరికీ కథలు తెలుసు. మన దగ్గరకు వచ్చేసరికి మనం నమ్మం. వీళ్ళందరూ ఏం చేశారు? ఆ పిల్లవాడు ఏ మంత్రం చెప్పించాడు? ఆ పాలు తెచ్చే అమ్మాయి ఏ మంత్రం చెప్పించింది? వాల్మీకి మంత్రం చెప్పించాడు. చండీపాఠం చేస్తేనే పరమేశ్వరుడు కనిపిస్తుందా? లలితా రహస్యనామ సహస్ర స్తోత్రం కంటే పెద్ద మంత్రం ఉందా? దానికంటే గొప్ప మంత్రం ఉందా? ఈవేళ రోజున అందరికీ ఇది అందుబాటులోనే ఉంది కదా. మనకు కష్టం వస్తే దాన్ని మాత్రమే నమ్ముకుని, దాన్నే మన సమస్యకి సమాధానం దొరికే వరకు దాన్నే పట్టుకుని స్మరిస్తాం. మనం ఈ రోజంతా ఏడ్చే టైంలో సగం రోజు అది చదువుకున్నాం అనుకోండి, లలితా సహస్రం అన్నిసార్లు. పలకదా అమ్మ? మన కర్మలో తీరేది ఉంటే పలకదు. ఆ వాక్యం చెప్తున్నాను, మన కర్మలో తీరేది ఉంటే చేయమే. ఇంకేం చేయొచ్చు అని అడుగుతాం. చేస్తాం సహస్రనామం, మనం చేయం కదా. ఇంకేం చేస్తే మన సమస్య పరిష్కారం వస్తుందో. ఎందుకు? లలితా సహస్రం మనకి సులువుగా దొరుకుతుంది ఈవేళ. అది ఎవ్వరూ చేయకూడదు, మీకు దీక్ష ఉంటే కానీ చేయకూడదు అని అనుకోండి. అప్పుడు అది వస్తే చాలు మనకి, అప్పుడు అదే చేద్దాం అనుకుంటాం. అంటే ఏది మనకి దొరకదో దాని యందు మనం ఎక్కువ విలువ చూపిస్తాం. అది ఆధ్యాత్మికమైన, కేవలము ఐహికమైనా సరైన దృష్టికోణం కాదు కదా. అది మహానిధి మనకు అందుబాటులో ఉంది, చెయ్యం. ఇంకేదో మార్గం చూస్తాం, ఇంకేదో మార్గం అడుగుతాం. మేము పలానా చేస్తున్నాం, ఇంకేం చేయమంటారు? మీరు చేస్తుంది చాలా బాగుందమ్మా, అది చేయండి. మీకు సంతృప్తికరంగా ఉండదు. ఒక్క లలితా అష్టోత్తరమే చేస్తున్నారు, లేదా రామరక్షాకర స్తోత్రం మాత్రమే చేస్తున్నారు. చెయ్యండి.
అది మాత్రమే ఉంది మిమ్మల్ని రక్షించడానికి, ఇంక వేరే మార్గం లేదు అని నమ్మి చేయండి. ఇప్పుడు మీరు ఎన్ని వాట్సాప్లో ఎన్ని కథలు చదువుతారు, మీ బంధువుల్లో మీ చిన్నప్పటి నుంచి ఎన్ని వందల కథలు వినుంటారు. ఎటువంటి గుప్త సాధన లేకుండానే దైవం యొక్క ప్రత్యక్షతను చూసిన వాళ్ళు ఎంతమంది ఉండరు. నేను నా భార్య ఇద్దరు శ్రీ విద్యోపాసకులమే. కాకపోతే చిన్నప్పుడు నేను నమ్మకంగా చెప్పుకున్నాను. ఆడది కనుక ఆవిడకి వేదనలో త్వరగా మన ఇళ్లలో చెప్పనివ్వరు కనుక ఆవిడ చెప్పుకోలేదు. ఏదో సందర్భంలో కొన్ని ఏళ్ల క్రితం ఒకసారి నమ్మకం చెప్పడం మొదలుపెట్టాను ఆవిడకి. నేర్చుకుంటాను. ఓ నెలాళ్ళు పోయిన తర్వాత మా మేనల్లుడితో కౌరు పెట్టింది బాలా త్రిపుర సుందరి. ఇప్పుడు దానికి ఎందుకురా నమ్మకం అంటే చెప్పుకుందామని ఖాళీగా ఉంది కదా, చెప్పుకుందాం, శివుడిది కదా, చెప్పుకుందిగా చాలు. నెలాళ్ళు చెప్పుకోవడమే కావాల్సింది, రావడం కాదుగా, చెప్పుకుంది చాలు. అమ్మ సాధన చేస్తోంది, అయ్యి పలకడా అందావిడ. ఇన్ వన్ ఆఫ్ మై వీడియోస్, ఎర్లియర్ వీడియోస్లో ఒక కథ చెప్పాను. ఒక సాధకుడిది, శివారాధకుడు. శివుణ్ణి అంతటా చూడాలనుకున్నాడు, అవలేదు ఆయనకి. శివలింగం మాత్రమే శివుడు అనిపించేది. సూక్ష్మంగా చెప్తాను ఆ కథ, ఇక్కడికి చెప్పేశాను కనుక. కైలాసానికి ఆ అబ్బాయిని, ఆ జీవుని రమ్మంటే వెళ్ళలేదు. బాబుగారు నా తరపున మీరు వెళ్ళండి అన్నాడు. పంపించింది ఎవరు? బాలా త్రిపుర సుందరి. కలిసింది శివుణ్ణి. పార్వతీదేవి లేదు అక్కడ. ఎరా ఇలా వచ్చావు, ఇలా ఉంది నాన్న. అమ్మేది లేదురా ఇప్పుడు వద్దులే అని నవ్వాడు. కానీ వచ్చింది ఆవిడ. వచ్చి ఇలా నక్షత్రాలు ఇలాగా వెలుగుతూ ఉంటాయి. మనం ఎదురుకు స్టార్ ట్రెక్ ఏదో ఒక సీరియల్ వచ్చేది, స్టార్ ప్లస్లోనే ఎక్కడ, అందులో అలాగా అణువులు విఘటితం అయిపోయినట్టుగా అలా లైట్లు వెలిగి ఒక రూపం వస్తూ ఉంటుంది. అలా వచ్చింది ఆవిడ. ఎరా నా ఏమిటి విషయం అని. ఇలా ఎవరో శివోపాసకుడమ్మా, ఆయనకి అంతా శివుడినే చూడాలని ఉందిట, ప్రస్తుతం జన్మ తీసుకోలేదు, సహాయం కోసం వచ్చాడు, బాలమ్మ పంపించింది. వాడి శ్రీ విద్యోపాసన ఇవ్వరా? ఆయన నవ్వాడు. అదే ట్రామ్ ఏమో చెప్తాను కదా, శ్రీ విద్యోపాసన అన్నాడు. ఆవిడ కోపం వచ్చి ఒక్క మాట అని వెళ్ళిపోయింది అక్కడి నుంచి. మీ నాన్న తెలియాలంటే శివజ్ఞానప్రదాయని నేను, నా దగ్గర అయితే అమ్మని కనుక ఒక అడుగు అటు ఇటు వేసినా చూసుకుని వాడికి ఆ శివజ్ఞానం ఇవ్వగలిగే సమర్థని నేను. వాడికి వద్దా, మీ నాన్న వేళాకోళం ఆడుతున్నాడు, మీరే ఏదో చేసుకోండి అని వెళ్ళిపోయింది. ఆయన పక్కపక్కనేవి. అందుకనేరా నేను ఆవిడ ఉండకపోవడం మంచిదన్నాను. ఆవిడ చెప్పింది వాస్తవమే, కానీ వాడు వినడు, ప్రయత్నించుడు అన్నాడు. ఆ జీవుని కిందకి వెళ్ళి అడిగాను, నాయనా శ్రీవిద్యలోకి వస్తావా, శివజ్ఞానం వస్తుంది నీకు అన్నాను. శివుడు తెప్పిస్తే అంజలికి నమస్కారం పెట్టను అన్నాడు. అమ్మవారికి కూడా నాకు వద్దు అన్నాడు. మంత్రం నమస్కారం పెట్టినది కాదు, నాకు వద్దు, నేను శైవంలోనే ఉంటాను, శాక్తి అంజలికి రానున్నాడు. అమ్మవారు చెప్తే వింటాం మనం, అమ్మవారు చెప్తే దిక్కు లేదు. అజ్ఞాతంగా మీకు ముక్కు మొహం తెలియకుండా ఉన్న నేనెవరో చెప్తే మీరు వింటారా? వినరు. ఎందుకు అంటే మీ కర్మలో ఆర్ మన కర్మలో మన సమస్యకి వెంటనే పరిష్కారం వచ్చే యోగం లేదు. అంచేత మన దగ్గర ఉన్నటువంటి ఏ పరిష్కారమో మనకి నచ్చదు, ఇంకేదో పరిష్కారం అదైతే బాగుంటుంది అనిపిస్తుంది. సమస్యని మనమే ఎన్నుకుంటాం, పరిష్కారం కూడా మనమే ఎన్నుకోవాలనుకుంటాం. దీని స్వేచ్ఛా సంకల్పం అంటారా, కేవలం కర్మ అంటారా?
స్వేచ్ఛా సంకల్పం తర్వాత జన్మలకి కావలసినటువంటి కర్మలు ఇప్పుడు చేసేందుకు మనకి అవకాశం ఇస్తుంది. అలాగే ఆ కర్మలు చేయడానికి పూర్వకర్మలు కూడా కారణం అవుతాయి. ఒక పూర్వకర్మ కారణంగా ఒక కొత్త కర్మ ఇప్పుడు చేస్తాం, ఒక పాఠం నేర్చుకుందుకు చేస్తాం, ఒక కొత్త అనుభవం కోసం చేస్తాం. ఇవన్నీ మళ్ళీ జన్మకారకాలే. జన్మ అంటే కష్టం. జీవుడు వింటాడా? పోనీ ఇన్ని వింటాం కదా, మనం వింటామా? వినం. ఈ మొత్తం ఈ ఈ ఇంతసేపు నేను చెప్పిన దానికి ఒకే ఒక్క బాటం లైన్, ఒకే ఒక్క ఆఖరి మాట. ఒక్క దైవాన్ని పట్టుకోండి. ఎంత పిలవండి అంటే మీ పిలుపు వాళ్ళకి వినిపించాలి. అరమంటలేదు. మీ సాధన అంత తీవ్రంగా చేయండి. 10 దేవతలతో చెదిరిపోకండి. ఒక్క దైవాన్ని పట్టుకోండి. అయ్యప్పని బట్టి మనకొచ్చిన కష్టాలకి, మానవులకు ఉండే కష్టాలకి మీకు సాక్షాత్తు అవ్యక్త పరమాత్మ వచ్చి తీర్చక్కర్లేదు. రూపం ఉన్న ఏ దైవమైనా తీర్చగలడు. ఏ దైవమైనా తీర్చగలడు. గణపతి, కుమారస్వామి, అయ్యప్ప, రామచంద్రమూర్తి, బాలమ్మ, ఎవరన్నా ఒక్క దైవాన్ని పట్టుకోండి. మంత్రం అక్కర్లేదు. నామం ఒక్కటే స్మరించండి. వెర్రెక్కినట్టు స్మరించండి. మీ కర్మ బలీయంగా ఉండి అది మీకు పరిష్కారం అయ్యేటువంటి యోగం మీకు లేకపోతే కనీసం మీకు ఆ కర్మని తట్టుకునేటువంటి శక్తి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, సమస్యకి పరిష్కారం కంటే కూడా మనశ్శాంతి గొప్పది. కొందరికి ఎన్ని కష్టాలున్నా కానీ మనశ్శాంతికి లోటు ఉండదు. ఎందుకు అంటే వాళ్ళు ఒక రకమైనటువంటి ఉదాసీనత సంఘటనల పట్ల ఉంటుంది వాళ్ళకి. దేని కారణంగా ఉంటుంది? చంద్రుడు జాతకంలో ఫలానా మనఃకారకుడు ఫలానా గ్రహంలో ఫలానా ఇంట్లో ఉన్నాడు అంచేత కాదు. అది కారణం అవునేమో, కాదు. మన వరకు సాధకులకి అది కాదు. కేవలము మనకి మనం నమ్మిన దైవమో గురువో మనకి మంచే చేస్తారు. ఆ మంచి మనకి అర్థమైనా కాకపోయినా అనేటువంటి ఒక ఉదాసీన వైఖరి కూడా. ఉదాసీనత అంటే కేవలం ఒక ప్రతికూలంగానే అర్థం చేసుకోకండి. ఉదాసీనత అంటే దాని యందు ఎటువంటి జడ్జిమెంట్ లేకపోవడమే. ఆ స్థితి వస్తే కూడా మీకు దుఃఖం లేదు. కష్టం దాని దారినది ఉంటుంది. మీరు దాన్ని మానసిక స్థితిలోకి పట్టుకెళ్ళి అంటించుకోకపోతే దుఃఖం కాదు. అది కష్టం భరించే శక్తి మీరు చేసినటువంటి ఆ ఉపాసన, ఆ నామ సంకీర్తన, ఆ స్తోత్ర పారాయణ ఇవే ఇస్తాయి మీకు ఆ శక్తిని. నన్ను నమ్మండి. ఒక్క దైవాన్ని పట్టుకోండి. ఎవరో మీకు పరిష్కారం చెప్పలేదనుకోకండి. నమ్మి చీడినవాడు లేడు. కర్మ ఒకవేళ, మళ్ళీ చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను, ఒకవేళ కర్మ ఇప్పుడు పలసబడే యోగం లేకపోతే కూడా మీరు చేసిన తపస్సు, మీరు చేసిన ఉపాసన వ్యర్థం కాదు. అవి మీకు మిగతా ఏ స్థితి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ ఉదాసీనత, ఆ జడ్జిమెంట్ లేకుండా పరిస్థితులను గమనించే ధైర్యం, ఆ సాక్షి స్థితి మీకు ఇస్తాయి. మీరు ఆధ్యాత్మిక చివరి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నారు. మీ గురువు మీరు దుఃఖపడితే కానీ ఫలానా పని అవ్వదు. ఏదో ఆయన ప్రణాళికలోనో లేకపోతే దైవీ ప్రణాళికలోనో అలా ఉంటే కానీ అవ్వదు. అప్పుడు మీ సాధన ఇంక ఏవి పనికిరావు. వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో వాళ్ళు ముంచదలుచుకుంటే ముంచుతారు, తేల్చదలుచుకుంటే తేలుస్తారు. కాకపోతే ప్రయోజనాలు మహాప్రయోజనాలు కాబట్టి ఎంతకంటే వ్యాఖ్యానించడానికి లేదు. కానీ
తక్కువ గమ్యాలు, మిగతా మహా ఆధ్యాత్మిక గమ్యాలు కాకుండా కేవలం మన వైయక్తిక ఆధ్యాత్మిక లక్ష్యం చేరడానికి మటుకు విశ్వాసం, ఒక్క దైవం పట్ల విశ్వాసం చాలు. నమ్మించండి వాళ్ళు లేడు. ఈ పూటకింతే. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.